Good morning, students. So now today I'm going to teach you a new lesson that is imaginary sentences. Imaginary sentences. Actually, imaginary sentences anikana second type of conditional clause ante saripotundi. Ante second type of if clause anamata. Daniki inko peru second type of conditional clause. Ante second type of conditional clause. Meeku easy ga undendukku gaanu సెకండ్ టైప్ ఆఫ్ ఇఫ్ క్లాజ్ అని ఇమాజినరీ సెంటెన్సెస్ అని చెప్తాను. ఎందుకు దీన్ని ఇమాజినరీ సెంటెన్సెస్ అని ఆలోచించిందంటే ఈ క్లాజు ఈ ఇఫ్ క్లాజు మనకి ఎలా ఉంటదంటే ఊహల కింద ఉంటది అనమాట. ఊహలు అంటే నిజం కాని సెంటెన్సులు, నిజం కాని యాక్షన్స్, తర్వాత జరుగుతాయో జరగవో తెలియని యాక్షన్స్, వీటిలో ఈ కండిషన్ క్లాజు సెకండ్ ఉపయోగించి చెప్తాం అనమాట. అది ఇమాజినరీ సెంటెన్సెస్ అంటాం. ఇప్పుడు ఈ సెంటెన్స్ చెప్పడానికి అసలు ఎన్ని రకాల కండిషన్ క్లాజులు ఉన్నాయి అన్నది ఒక్కసారి మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఫస్ట్ వన్ జీరో టైప్ ఆఫ్ కండిషన్ క్లాజ్. జీరో టైప్ ఆఫ్ కండిషన్ క్లాజ్ అంటే ఏంటి అంటే రైట్ కాల్ చెప్పి క్లాస్ చెప్తున్నారని చెప్పి జీరో టైప్ ఆఫ్ కండిషన్ క్లాజ్ అంటే ఏంటి అంటే ఇఫ్ క్లాజ్ మొత్తం ఇవన్నీ కూడా ఇఫ్ క్లాజ్లే. మొత్తం 4 రకాల కండిషన్ క్లాసెస్. అందులో ఫస్ట్ జీరో టైప్ ఆఫ్ కండిషన్ క్లాజ్. ఇక్కడ ఇఫ్ ఉంటది, సబ్జెక్టు, వెర్బ్ ఫస్ట్ ఫామ్, ఆబ్జెక్టు, మరలా సబ్జెక్టు, వెర్బ్ ఫస్ట్ ఫామ్, ఆబ్జెక్టు. ఇది జీరో టైప్ ఆఫ్ కండిషన్ క్లాజ్. అంటే సాధారణంగా ఇందులో ఏం చెప్తానంటే యూనివర్సల్ ట్రూత్స్, హ్యాబిచువల్ యాక్షన్స్ అండ్ చెప్తాను అనమాట. అంటే నిత్య సత్యాలు చెప్తూ ఉంటాం అనమాట. అంటే అలాగా ఇఫ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఇట్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ఇది యూనివర్సల్ ట్రూత్ కదా. సూర్యుడు తూర్పున ఉదయిస్తే పటపట అస్తమిస్తాడు అని అర్థం అనమాట. ఇది జీరో టైప్ ఆఫ్ కండిషన్ క్లాస్. ఇందులో సెకండ్ సెంటెన్స్ లో విల్లు షల్లు లేరు. ఓకే. ఇకపోతే సెకండ్ వన్ ఏంటంటే ఫస్ట్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాస్. ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాస్ ఎలా ఉంటుంది? మీరు ఆల్రెడీ ఇఫ్ క్లాస్ నేర్చుకున్నారు కదా, అదే ఇక్కడ ఉంటుంది. అంటే ఏంటి? సేమ్ స్ట్రక్చర్, ఇదే స్ట్రక్చర్ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసి చెప్తున్నాను చూడండి. ఇదే స్ట్రక్చర్, కాకపోతే ఈ సబార్డినేట్ క్లాజ్ లో అంటే సెకండ్ సెంటెన్స్ లో వీళ్ళు షల్ వాడతాం. అర్థమైందా? ఏం చేస్తున్నాం ఇక్కడ? వీళ్ళు షల్ వాడతాం. అంటే ఏంటి? మనకి నువ్వు మా ఇంటికి వస్తే నేను మీ ఇంటికి వస్తాను, నువ్వు మా ఇంటికి వస్తే నేను మీ ఇంటికి వస్తాను అంటే ఏంటి అర్థం? ఇదేదో కండిషన్ పెట్టినట్లేదు. అందుకని కండిషన్ క్లాజ్ లాగా ఉంది. ఇఫ్ యూ కమ్ టు మై హౌస్ ఐ షల్ కమ్ టు యువర్ హౌస్, ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ అని ఈ విధంగా వాడతాం. ఇది 50% ఛాన్సెస్ ఉన్న సెంటెన్స్ అన్నమాట. ఇఫ్ యూ కమ్ టు మై హౌస్ ఐ విల్ కమ్ టు యువర్ హౌస్. ఇది ఇఫ్ క్లాజ్ మీరు ఆల్రెడీ నేర్చుకోండి. ఈ రెండు నేర్చుకున్నారు మీరు ఇఫ్ క్లాజ్. నేను ఫస్ట్ మీరు సెకండ్ సెంటెన్స్ లో అంటే ఈ సెంటెన్స్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పాను. ఫ్యూచర్ టెన్స్ నేర్చుకున్న తర్వాత ఇది వాడండి అని చెప్పాను. ఎప్పుడైతే మన యూనివర్సల్ టూల్స్ హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్తామో సెకండ్ సెంటెన్స్ ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉండాలి. అలా కాకుండా యూనివర్సల్ టూల్స్ కాకుండా ఇంకే హ్యాబిచువల్ యాక్షన్స్ కాకుండా సింగిల్ యాక్షన్స్ చెప్పానుకో సెకండ్ సెంటెన్స్ ఎప్పుడు ఫ్యూచర్ టెన్స్ ఉండాలి. అంటే ఫ్యూచర్ టెన్స్ అంటే విల్ షల్ పెడతాం. లేకపోతే థర్డ్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాజ్ అంటే ఏంటి? మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిని ఒకే టైప్ ఆఫ్ కండిషన్ క్లాజ్ గా నేర్చుకున్నాం మనం. ఒక టైప్ ఆఫ్ అంటే రెండు కలిపి ఒక టైప్ ఆఫ్ ఫస్ట్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాజ్. కానీ నేను ఆ ఫస్ట్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాజ్ ని మళ్ళా కేటగరైజ్ చేసి జీరో టైప్ ఆఫ్ కండిషన్ క్లాజ్, ఫస్ట్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాజ్ అని చెప్పాను నేను. ఓకేనా? ఇప్పుడు థర్డ్ వన్ ఏంటంటే సెకండ్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాజ్. ఏంటి సెకండ్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాజ్? నేను ఇప్పుడు మనం నేర్చుకున్న లెసన్ ఇదే. ఏంటంటే ఇమాజినరీ సెంటెన్సెస్, ఇమాజినేషన్స్. ఇక్కడ ఏం చెప్తాం? మన ఊహలు చెప్తాం.
and unreal present, unreal future. The actions we don't know whether to happen or not. అంటే ఇది మనం ఊహలు చెప్తాం, అలాగే నిజం కాని వర్తమానం చెప్తాం, నిజం కాని భవిష్యత్తు చెప్తాం, అలాగే జరుగుతాయో జరగవో అన్న విషయాన్ని కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దీనికి స్ట్రక్చర్ అలాగ ఉంటుంది. సేమ్ ఇదే స్ట్రక్చర్ అండి, కానీ పాస్ట్ టెన్స్ లో ఉంటుంది అంతే. ఏంటి, ఇక్కడ వర్క్ ఫస్ట్ ఫామ్ వాడామా, ఈ ప్లేస్ లో వర్క్ సెకండ్ ఫామ్ వాడతాం. ఇక్కడ విల్లు షాలలు వాడామా, ఇక్కడ వుడ్ వాడతాం అంతే. ఏ ప్రణాళికైనా వుడ్డే. షుడ్ కూడా వాడుకోవచ్చు, తప్పలేదు. ఐకి వీకి షుడ్ వాడుకోవచ్చు, కానీ సాధారణంగా వుడ్డే వాడతారు అనమాట. ఇప్పుడు దీనికి ఏంటి, ఇఫ్ ఐ హ్యాడ్ ఏ కార్ I would take all of you to the beach. If I had a car, I would take all of you to the beach. నాకే కనుక కారు ఉంటే మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేస్తాను, బీచ్కి తీసుకెళ్తాను. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, I have no car. I will not take you to the beach. అంటే ఏంటి అర్థం, ఇఫ్ ఐ హ్యాడ్ ఎ కార్ ఐ వుడ్ టేక్ ఆల్ ఆఫ్ యూ టు ద బీచ్. నాకే కనుక కారు ఉంటే నేను మిమ్మల్ని అందరినీ కాకినాడ బీచ్ తీసుకెళ్తాను అన్నాను. అంటే ఏంటి అర్థం, నాకు కారు లేదు, నేను మిమ్మల్ని తీసుకెళ్ళను అని అర్థం అనమాట. ఇది సెకండ్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాస్. ఇకపోతే ఫోర్త్ వన్ ఏంటంటే థర్డ్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాస్. ఇక్కడ ఏం చేస్తాం, ఇది కూడా థర్డ్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాస్. ఇప్పుడు చూడండి, ఇది ప్రెసెంట్ ఇమాజినేషన్. ఇప్పుడు అంటే ప్రెసెంట్ ఫ్యూచర్ సంబంధించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ వెర్బ్ సెకండ్ ఫామ్ వాడినప్పటికీ కూడా సెకండ్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాస్ లో ఇట్ ఇండికేట్స్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. ఇది ప్రెసెంట్ ని అంటే వర్తమానాన్ని భవిష్యత్తుని ఇండికేట్ చేస్తుంది, పాస్ట్ ని ఇండికేట్ చేయదు. అంటే ఇక్కడ వాడినప్పటికీ మనం వెర్బ్ సెకండ్ ఫామ్ వాడినప్పటికీ ప్రెసెంట్ ని ఫ్యూచర్ ని తెలియజేస్తుంది. ఇక్కడ ఇదే సెంటెన్స్ ని పాస్ట్ కి సంబంధించి వాడతాం అనమాట. అంటే ప్రెసెంట్ ని ఫ్యూచర్ ని ఇండికేట్ చేస్తుంది, మరి పాస్ట్ ని ఇండికేట్ చేయాలంటే ఏం వాడాలి, అది థర్డ్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాస్ లో వాడతాం. ఇప్పుడు స్ట్రక్చర్ ఎలాగ వస్తుంది, సేమ్ స్ట్రక్చర్ ఇదే. స్ట్రక్చర్ అయితే ఇదే. ఏం చేస్తాం మనం, ఇక్కడ చూడండి, ఇక్కడ వెర్బ్ సెకండ్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి, వెర్బ్ థర్డ్ ఫామ్ వాడాలి. అంటే ఎలా వాడతాం, హ్యాడ్ ప్లస్ వెర్బ్ థర్డ్ ఫామ్. ఇక్కడేమో వెర్బ్ సెకండ్ ఫామ్ వచ్చింది, ఇక్కడ వెర్బ్ థర్డ్ ఫామ్ వచ్చింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ఫస్ట్ సెంటెన్స్ లో వెర్బ్ ఫస్ట్ ఫామ్, ఫస్ట్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాస్ లో. సెకండ్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాస్ లో వెర్బ్ సెకండ్ ఫామ్, థర్డ్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాస్ లో వెర్బ్ థర్డ్ ఫామ్. ఈజీగా అర్థమవుతుంది కదా. థర్డ్ లో థర్డ్, సెకండ్ లో సెకండ్, ఫస్ట్ లో ఫస్ట్ వెర్బ్. ఇక్కడ ఏం చేసాం, వుడ్ పెట్టి వెర్బ్ ఫస్ట్ ఫామ్ పెట్టి, ఇక్కడ వుడ్ హ్యావ్ పెట్టి వెర్బ్ థర్డ్ ఫామ్ పెట్టి, వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఇక్కడ వెర్బ్ ఫస్ట్ ఫామ్ ప్లేస్ లో థర్డ్ ఫామ్ వస్తుంది. అంటే ఇది దేనికి వాడతామండి, మనం గతంలో చేసిన పనికి ప్రస్తుతం పశ్చాత్తాపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. పశ్చాత్తాపడుతూ ఉంటాం అంటే చేసిన పనికి బాధపడుతూ ఉంటాం, పశ్చాత్తాపడతాం. చెయ్యని పనికి కూడా పశ్చాత్తాపడి బాధపడుతూ ఉంటాం. అంటే అలాగా మీకు ఈజీగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇఫ్ యూ హ్యాడ్ ఆన్సర్డ్ టు దట్ క్వశ్చన్, you would have gotten 9, okay, 10 out of 10 GPA. ఏంటి అర్థం, if you had answered that question also నువ్వు ఆ ప్రశ్నకు కూడా సమాధానం రాసి ఉంటే
యూ వుడ్ హ్యావ్ గాటన్ 10 out of 10 జీపీఏ, నీకు 10కి 10 జీపీఏ వచ్చి ఉండేది అని రాయాలి. అది మీనింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ విధంగా 4 types ఆఫ్ కండిషన్ క్లాసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఒకటిగానే చూసాం మనం. అంటే అదంతా కలిపి ఫస్ట్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాస్. సెకండ్ ఏమో మెయిన్ క్లాస్ లోనేమో పాస్ట్ టెన్స్ వాడతాం, సెకండ్ సెంటెన్స్ లోనేమో వుడ్ ప్లస్ వర్బ్ ప్లస్ ఫార్మ్ వాడతాం. థర్డ్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాస్ లోనేమో ఫస్ట్ సెంటెన్స్ లో ఇఫ్ తో పాటు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం, హ్యాడ్ ప్లస్ వర్బ్ వాడతాం, కామా తర్వాత పెట్టే సెంటెన్స్ వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ వాడతాం. ఇది పాస్ట్ ఇండికేట్ చేస్తుంది. సాధారణంగా ఈ సెకండ్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాస్ టు అడ్వైస్ అదర్స్, మనం ఇతరులకి సలహా ఇవ్వడానికి వాడతాం. అలాగే ఇది కూడా అంతే, ఇది కూడా మనం దేనికి వాడతాం? అడ్వైస్ అదర్స్, ఇతరులకి సలహా ఇవ్వడానికి వాడతాం. అంటే సలహాలు ఇస్తామండి. చూద్దాం, ఇందులో చూద్దాం. if I were you, I would consult the doctor. Okay, a doctor. If I were you, I would consult the doctor. నేనే కనుక నువ్వైతే నేను డాక్టర్ని సంప్రదిస్తాను, సలహా ఇవ్వడం. అదే ఇక్కడ సలహాలు ఇస్తాం చూద్దాం. if you had not boarded if you hadn't boarded the moving bus, you would not have gotten injured. If you hadn't boarded the moving bus, you wouldn't have gotten injured. నువ్వు గనక మూవింగ్ బస్సు ఎక్కకుండా ఉంటే నీకు ఈ గాయాలు తగిలి ఉండేవి కాదు. అంటే ఏంటి చేసాం? మనం వెళ్ళి అతన్ని మందలిస్తున్నాం, అతనికి సలహా ఇస్తున్నాం, తప్పు చేసావు సుమా అని చెప్తున్నాం, అతన్ని దెప్పుతున్నాం. అంటే ఈ కన్స్ట్రక్షన్ సలహా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది, పశ్చాత్తాపడడానికి ఉపయోగపడుతుంది, ఎదుటి వ్యక్తికి దెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఈ రకాలుగా కండిషన్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇందులో మనం నేర్చుకునేది ఏంటంటే సెకండ్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాస్ ఇమాజినరీ సెంటెన్సెస్ చెప్తాం. ఎలా చేయాలి? దిస్ ఈస్ ద సెకండ్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాస్. ద ఫాలోయింగ్ స్ట్రక్చర్ ఈస్ యూజ్డ్ టు సే ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఇమాజినేషన్స్. దేనికి వాడతామంట? ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఇమాజినేషన్స్ చెప్పడానికి, ఊహలు చెప్పడానికి వాడతామంట. అంటే నిజం కాదనమాట, ఊహలు అనమాట. నాకే కనుక కారు ఉంటే, నాకే కనుక రెక్కలు ఉంటే, నాకే కనుక సంథింగ్ ఉంటే అని ఎలా మాట్లాడుతుంటాం, అలాగనమాట. దిస్ స్ట్రక్చర్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు సే అన్రియల్ అండ్ ఇంపాసిబుల్ థింగ్స్ పర్టైనింగ్ టు ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. దేనికి వాడతామంట? నిజం కానివి, అన్రియల్ థింగ్స్ అంటే నిజం కానివి, ఇంపాసిబుల్ అంటే సాధ్యపడనివి. ప్రెజెంట్ కి ఫ్యూచర్ కి సంబంధించి సాధ్యపడని పనులకి, నిజం కాని పనులకి వాడతాము. ఇక్కడ చూడండి, ఇట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ అడ్వైజింగ్ అదర్స్ అండ్ అవర్ సెల్ఫ్స్ ఆల్సో. ఈ కన్స్ట్రక్షన్ మనం ఎదుటి వ్యక్తికి సలహా ఇవ్వడానికే కాకుండా మన మట్టికి మనం సలహా తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, హియర్ ఇన్ ది స్ట్రక్చర్ ద మెయిన్ క్లాస్ అంటే ద ఫస్ట్ సెంటెన్స్ అండ్ ఎందులో ఉండాలి? ఇన్ ద పాస్ట్ టెన్స్. ఫస్ట్ సెంటెన్స్ ఎందులో ఉండాలి? పాస్ట్ లో ఉండాలి. అండ్ ద సెకండ్ సెంటెన్స్ అంటే సబార్డినేట్ క్లాస్ ఈజ్ ఇన్ ద ఫ్యూచర్ పాస్ట్. పాస్ట్ ఫ్యూచర్. పాస్ట్ ఫ్యూచర్ అంటే ఏంటి? ఫ్యూచర్ కి ఏం వాడతాం? విల్ షెల్ వాడతాం. అది పాస్ట్ అంటే ఏం వాడతాం? విల్ పాసెస్ వుడ్, షెల్ పాసెస్ షుడ్, వుడ్ వాడతాం అనమాట. షుడ్ కూడా పెట్టుకోవచ్చు, ఎక్కువగా వుడ్ వాడతాం. అదే స్ట్రక్చర్ మీకు ఇక్కడ ఇచ్చాను నేను. ఇక్కడ చూడండి, హియర్ ఇన్ ది స్ట్రక్చర్ ద మెయిన్ క్లాస్ ఇది అయిపోయింది. స్ట్రక్చర్ చూడండి, ఇఫ్ లేదా సడన్లీ. సమ్ టైమ్స్ మనం ఇఫ్ ప్లేస్ లో సడన్లీ కూడా పెట్టుకోవచ్చు, ఎక్కువగా ఇఫ్ వస్తుంది. ఇఫ్, సడన్లీ లేదా సబ్జెక్టు, వెబ్ సెకండ్ ఫార్మ్ ఆబ్జెక్టు, టైం ఫ్రేజ్, సబ్జెక్టు వుడ్, వెబ్ ఫస్ట్ ఫార్మ్ ఆబ్జెక్టు. ఇది స్ట్రక్చర్. ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ఐ వన్ 1 crore rupees లాటరీ ఐ వుడ్ డొనేట్ హాఫ్ ఆఫ్ ది మనీ టు ద పూర్. ఏమండి, 1 కోటి రూపాయలు లాటరీ తగిలితే సగం డబ్బులు ఎవరైనా ఇచ్చేస్తారా? చెప్పండి. నిజంగా ఉన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, కానీ సాధారణంగా మనిషి యొక్క మెంటాలిటీ ఏంటంటే 1 కోటి రూపాయల లాటరీ తగిలిందంటే కనుక ఎవరు రాసేసుకుంటారు డబ్బులు.
నాకే గనక తగిలితే అక్కడ మీనింగ్ చూడండి. ఇఫ్ ఐ వన్ 1 crore rupees లాటరీ, నాకు గనక ₹1,00,00,000 లాటరీ తగిలితే ఐ వుడ్ డొనేట్ హాఫ్ ఆఫ్ ది మనీ టు ద పూర్. హాఫ్ ఆఫ్ ది మనీ నేను అంటే బీదలకు పంచిపెట్టేస్తాను, దానం చేసేస్తాను. ఇది ఊహే, ఇమాజినేషనే కదా ఇది. ఇది ఊహ అనమాట. ఇక్కడ చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ క్వాలిటీ, ఒకవేళ మెయిన్ సెంటెన్స్ లో క్వాలిటీ చెప్పాల్సి వచ్చింది అనుకోండి. ఒకవేళ ఏంటి ఇక్కడ కనుక ఈ సెంటెన్స్ లో యానిజార్ మెయిన్ వర్బ్ గా వాడాల్సి వచ్చింది అనుకోండి, మనం యానిజార్ వాడకూడదు. ఇక్కడ చూడండి, అదే చెప్తాను. ఇఫ్ ఇట్ ఈస్ క్వాలిటీ వి యూజ్ వర్ ఫర్ ఎవ్రీ ప్రొనౌన్. ప్రతి ప్రొనౌన్ కి కూడా నేనే కనుక నువ్వైతే, నేనే కనుక పొడుగ్గా ఉంటే, ఈ రోజు కనుక ఆదివారం అయితే, ఈ అన్నిటికి ఇక్కడి నుంచి కాకినాడకి కనుక తక్కువ కిలోమీటర్లు అయితే అని ఈ విధంగా క్వాలిటీస్ చెప్పినప్పుడు ఏం చెప్తాం? యాక్చువల్గా యానిజార్ వాడాలి. ఇట్ ఈస్ 30 kilometers ఫ్రమ్ హియర్ టు కాకినాడ ఈజ్ వాడడం. ఐ ఆమ్ 47 years old, ఐ ఆమ్ వాడాను. ఇక్కడ ఆ యాన్ ఈజ్ ఆర్ బదులుగా వర వాడాలి ఇక్కడ. ఓకే, వర కానీ వర వాడతాం. వజ్ ఈజ్ ఆల్సో పాసిబుల్, బట్ వర్ ఈజ్ మోర్ ఫార్మల్ దాన్ వజ్. వజ్ కూడా వాడుకోవచ్చు. అన్ని ప్రొనౌన్స్ కి వర్. యాక్చువల్గా వజ్ దేనికి వాడతాం? హీ షీట్ వాడతాం వజ్. ఐ వి యు దేలకు వర్ వాడతాం. కానీ ఇక్కడ అన్నిటికీ కూడా వర్రే. వర్రే కరెక్ట్ గా ఉంది, కరెక్ట్ ఇంగ్లీష్ అనమాట. బట్ we cannot use an is are here. ఇక్కడ మాత్రం ఇమాజినరీ సెంటెన్స్ లో క్వాలిటీస్ an is are వాడకూడదు. ఈవెన్ we use the past tense here, it does not indicate past meaning. ఇక్కడ past tense వాడుతున్నప్పటికీ కూడా ఇది past meaning ఇండికేట్ చేయదు. ఇట్ ఇండికేట్స్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. ఇందాక చెప్పాను కదా, ఇది ప్రెసెంట్ ని ఫ్యూచర్ ని ఇండికేట్ చేస్తుంది. ప్రెసెంట్ కి ఫ్యూచర్ కి సంబంధించి ఇమాజినేషన్ ని చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? సెకండ్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాజ్ లో క్వాలిటీ అయితే వజ్ వర్ వాడాలి. వర్రే వజ్ కన్నా కరెక్ట్. అది దాని ఫార్మల్ ఇంగ్లీష్ అంటారు. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి, సెకండ్ పర్సన్ కో స్ట్రక్చర్. ఇఫ్ సబ్జెక్ట్ వజ్ వర్ లేదా ఆబ్జెక్ట్, ఐ మీన్ వజ్ వర్ ప్లస్ ఆబ్జెక్ట్, టైం ప్లస్ సబ్జెక్ట్, వుడ్ ప్లస్ వర్ పర్సన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఒకవేళ ఇక్కడ క్వాలిటీ వచ్చింది అనుకోండి, బి పెడతారు. ఓకే, ఇఫ్ ఐ వర్ యూ, నేనే గనక నువ్వైతే, నేను నువ్వు అయిపోతానండి. ఊహే కదా అది. నువ్వు నేను ఎలాగైపోతాను, నేను నువ్వు ఎలాగైపోతాం అవ్వం కదా, ఊహ కాబట్టి. అందుకని ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ డిఫై ద పేరెంట్స్ లైక్ దిస్. నేనే కనుక నువ్వైతే, నేనే కనుక నీ ప్లేస్ లో ఉంటే అని అర్థం అనుకుంటే. ఇఫ్ ఐ వర్ యూ అంటే నేనే కనుక నీ ప్లేస్ లో ఉంటే, ఇఫ్ ఐ వర్ యూ యువర్ ప్లేస్ అని అర్థం. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ డిఫై ద పేరెంట్స్ లైక్ దిస్. నేనే కనుక నువ్వైతే పేరెంట్స్ ని విధంగా ఎదిరించను. ఏంటిది? అడ్వైస్. అంటే స్ట్రక్చర్ అడ్వైస్ చేయడానికి కూడా ఉపయోగిస్తాను కాబట్టి వాడతాను అనమాట. సో ఇక్కడ చూడండి, నేనే కనుక నువ్వైతే తల్లిదండ్రులను ఈ విధంగా ఎదిరించను. అదే క్వశ్చన్ కావాలంటే మీరు ఏం చేస్తారు? ఈ సెకండ్ సెంటెన్స్ ని క్వశ్చన్ గా మార్చాలి. అంటే ఈ వుడ్ ని ఇక్కడి నుంచి తీసుకొచ్చి, ఈ సబ్జెక్ట్ ముందు పెడతారు. ఇక్కడ చూడండి, ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్ ప్లస్ నాట్ ప్లస్ ఆబ్జెక్ట్ నెగిటివ్ అయితే కనుక, సో టైం ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ నాట్ ప్లస్ వర్ పర్సన్ ప్లస్ సబ్జెక్ట్. మొత్తం నెగిటివ్ చెప్తున్న క్వశ్చన్ కాదు. ఇఫ్ ఐ హ్యాడ్ నో నోస్ ఐ వుడ్ నాట్ ఫీల్ ఈజీ టు వేర్ స్పెక్టికల్స్. నాకు కనుక ముక్కు లేకపోతే, ముక్కు ఉంటే కలజడం ఏమవుతుందని ఇక్కడ పెట్టుకున్నాను నేను. ఇఫ్ ఐ హ్యాడ్ నో నోస్, నాకే కనుక ఈ ముక్కు లేకపోతే, ఐ వుడ్ నాట్ ఫీల్ ఈజీ టు వేర్ స్పెక్టికల్స్. నేను కళ్ళద్దాలు పెట్టుకోవడం సులువుగా ఉండదు. ఒకవేళ ముక్కు లేకపోతే ఇలా జారిపోదా, ఇలా జారిపోతుంటది. కాబట్టి నా ముక్కు లేకపోవడం ఉన్నది జరగదు. కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఒకవేళ లేకపోతే అన్నది ఊహ కాబట్టి ఇందులో చెప్పుకున్నాం అనమాట. అదే క్వశ్చన్ కావాలంటే ముందు తీసుకొచ్చి సబ్జెక్ట్ మొదలు పెడతాం. చూడండి, ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెబ్ సెకండ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం ప్లస్ క్వశ్చన్ వర్డ్ ప్లస్ వుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫస్ట్ ప్లస్ ఆబ్జెక్ట్. సో వుడ్ ని తీసుకొని సబ్జెక్ట్ ముందు పెట్టాం. ఇఫ్ యూ గాట్ 1 crore rupees లాటరీ వాట్ వుడ్ యూ డూ విత్ దట్ మనీ. ఒకవేళ కనుక నీకు ₹1,00,00,000 లాటరీలో దొరికితే ఆ డబ్బుతో నువ్వేం చేస్తావు అని అడుగుతున్నమాట. ఇది ₹1,00,00,000 లాటరీ తగ్గడం కూడా ఇమాజినేషన్, ఇంపాసిబుల్ థింగే. సో ఈ విధంగా వాడతాం అనమాట. నేను ఇక్కడ కొన్ని సెంటెన్సులు ఇచ్చాను, ఇంచుమించుగా 22 సెంటెన్సెస్ ఇచ్చాను. జాగ్రత్తగా ఆలోచించి సెంటెన్సెస్ ఈ సెంటెన్స్ లో రాయండి. ఇకపోతే ఇక్కడ చూడండి, సమ్ టైమ్స్ మనకి ఈ స్ట్రక్చర్ లో ఇక్కడ వుడ్ ఉందా, వుడ్ ప్లేస్ లో సమ్ టైమ్స్ మైట్ పెట్టచ్చు, సమ్ టైమ్స్ వుడ్ పెట్టచ్చు. వుడ్ మామూలు సెంటెన్స్, మైట్ బహుశా, అవ్వచ్చు, అవ్వచ్చేమో అన్నప్పుడు మైట్ పెడతాం. చేయగలను, చేయగలిగేవాడిని, చేయగలుగుతాను అని ఎబిలిటీ వచ్చినప్పుడు వుడ్ వాడండి. ఓకేనా? సో దీనికి ఆల్టర్నేటివ్ చెప్తాం. ముందర కొన్ని సెంటెన్స్లు రాయండి. రాసిన తర్వాత
అప్పుడు వుడ్ ఎప్పుడు వాడాలి, మైట్ ఎప్పుడు వాడాలి అనే తర్వాత మళ్ళీ ఇంకోసారి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి మీద ఒక ఫ్యూ సెంటెన్సెస్ అడిగాను. ఓకేమ్మా, ఇది సెకండ్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాస్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాస్ ఐ షల్ టీచ్ యూ టుమారో. ఈ సెంటెన్సెస్ రాసేసిన తర్వాత వీటికి ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ I shall let you know the answers and I shall explain the doubts as soon as you complete this lesson. Okay, students, with this I'm stopping. Goodbye, students.